27th October మనం ఇచ్చిన లెవెల్స్. సో మన లెవెల్స్ ఫ్యూచర్ లెవెల్స్. సో మనం ఇచ్చిన 1 2 3 4 5 6 5 లెవెల్స్ ఏమో ఇచ్చాము. 5 లెవెల్స్ మీద ఎలా వర్కౌట్ అయ్యి చూద్దాం. ఫస్ట్ సో మళ్ళీ ఒకసారి చెప్తే ఇవి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ కాదు, ఫ్యూచర్ లెవెల్స్ ఇవి. ఇది అయిపోయిన మార్కెట్లో ఆల్రెడీ కంప్లీట్ అయిపోయిన బిఫోర్ మార్కెట్ని బట్టి డ్రా చేసుకునే లైన్స్ కాదు ఇవి ఫ్యూచర్ లెవెల్స్ ఇవి. సో ఈ లెవెల్స్ని మీకు ఈ లెవెల్స్ మార్కెట్ ఓపెన్ అయిన 1-2 క్యాండిల్స్ 9:15కి ఓపెన్ అవుతుంది. 9:20 లోపలే మీకు ఈ లెవెల్స్ ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్లో సెండ్ చేస్తాము. సో ఈ లెవెల్స్ని బట్టి ట్రేడ్స్ సూపర్ సక్సెస్గా ఉంటాయి. నేను ఆల్రెడీ 3 years నుంచి వాడుతున్నాను. సో మీరు ట్రై చేయండి, ప్రాక్టీస్ చేయండి, ఇమీడియట్లీ తీసుకోకండి. ఒక 1 month బాగా అబ్జర్వ్ చేయండి. సో అప్పుడు మనం ఎప్పుడు కూడా మన బ్యాక్ లైన్స్ అన్ని ఈ లెవెల్స్ని బ్రేక్ చేస్తున్నాయంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. ఆ లెవెల్ని బ్రేక్ చేసిందంటే మళ్ళీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేటట్టుంది. ఈ లెవెల్ని బ్రేక్ చేసింది అంటే నెక్స్ట్ లెవెల్ నుంచి ఇవి బ్రేక్ చేసిందంటే నెక్స్ట్ లెవెల్. సో ఆ విధంగా మనం బ్రేక్ చేసేదాన్ని బట్టి తీసుకుంటూ వెళ్తాం మనం. సో ఫస్ట్ క్యాండిల్ చూస్తే ఫస్ట్ 9:15కే మంచి క్యాండిల్, మంచి పిన్ బార్ క్యాండిల్ వేసేసింది. మన లెవెల్ అప్ సైడ్ క్లోజ్ చేసింది. సో యాక్చువల్గా నేనైతే ఈ ట్రేడ్ తీసుకున్నాను కాబట్టి ఇది టెలిగ్రామ్లో ఛానల్లో నేను పోస్ట్ చేసే గురించి టైం అయిపోయింది. సో అందువల్ల ఈ కాల్ సైడ్ ట్రేడ్ తీసుకోకపోయిండొచ్చు చాలామంది. నేను పోస్ట్ చేసిన నెక్స్ట్ క్యాండిల్ క్లోజ్ అయ్యే లోపల నేను మీకు క్లోజ్ చేశాను. సో నెక్స్ట్ వన్ తర్వాత చూస్తే ఈ లెవెల్ని బ్రేక్ చేసేసింది. మన ఈ లెవెల్ని బ్రేక్ చేసిందంటే నెక్స్ట్ మనకు అప్ సైడే ఉంటుంది. డౌన్ సైడ్కి ఇప్పుడు ఆలోచన చేయకూడదు. సో డౌన్ సైడ్ చూస్తే ఇక్కడ ఒకసారి కొద్దిగా డౌన్ సైడ్కి వెళ్ళినట్లు మనకి ఇచ్చేసింది. సో డౌన్ సైడ్ అగైన్ మళ్ళా సెకండ్ టైం కూడా డౌన్ సైడ్. సో సెకండ్ టైం డౌన్ సైడ్ అయిందంటే మరి మనం ట్రేడ్ తీసుకోవాలి కదా సార్ అని అంటే ఓకే, ఒకవేళ నేనైతే తీసుకోలేదు, ఎందుకంటే ఇది బ్రేక్ అయింది కాబట్టి మన అప్ సైడ్కి నేను వెయిటింగ్లో ఉన్నాను. సో ఒకవేళ సరే ఎవరైనా తీసుకున్నారు కూడా అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టాప్ లాస్ కొట్టి ఉంటుంది, ఆడికి కూడా రెండు క్యాండిల్స్ మనకు ఫేవర్గా వచ్చాయి అంటే ఒక 5 points 10 points మనకి ఫేవర్గానే వచ్చాయి తప్ప లాస్ అయితే కాలేదు. కాస్ట్ తీసేసి ఉండొచ్చు ఒకవేళ తీసేసుకుని ఉంటే. ఓకే, లేదు స్టాప్ లాస్ కొట్టేసింది కూడా అనుకోండి, నో ఇష్యూ, నో ప్రాబ్లం. సో మనం నెక్స్ట్ క్యాండిల్ వెయిట్ చేస్తే ఆ క్యాండిల్ నెక్స్ట్ క్యాండిల్ ఏమంటే అప్ సైడ్ క్లోజ్ చేయలేదు, బట్ మంచి పిన్ బార్ క్యాండిల్ వేసింది కాబట్టి కొంచెం అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ క్యాండిల్ ఎలా ఓపెన్ అవుతుంది, కొంచెం అప్ సైడ్కి మూవ్ అవుతుంది అంటే ట్రేడ్ తీసుకోవచ్చు. సో అది క్లియర్గా అప్ సైడ్కి మూవ్ అయ్యింది కాబట్టి సో ఆ మూవ్ అవుతున్నప్పుడు మనం తీసుకోవచ్చు. ఎందుకంటే నేను మంచి పిన్ బార్ క్యాండిల్ అప్ సైడ్కి వెళ్ళాల్సిన రూల్స్ ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి నేను ట్రేడ్ తీసుకున్నాను. ఇక్కడ ఒక ట్రేడ్ 40 points మనకి మెయిన్ చార్ట్లో, ఆప్షన్ చార్ట్లో 20 points అంటే 20 rupees మనము ఈ ట్రేడ్కి ఇచ్చేస్తాం. సో ఇప్పుడు ఇది ఇక్కడ బ్రేక్ చేసేసింది. ఇది బ్రేక్ చేస్తే ఇక్కడి వరకు వెళ్ళాలి కానీ వెళ్ళలేదు. సో ముందుగానే మనకి ఇక్కడి వరకే వెళ్ళింది. సో ఎన్ని పాయింట్స్, దాదాపు 199 200 points ఇచ్చింది. అంటే 100 points మనకి ఈజీగా మనకి ఆప్షన్ చార్ట్లో 100 points బుక్ చేసుకోవచ్చు. సో మెయిన్ చార్ట్లో 100 అంటే మంచి ప్రాఫిట్. 100 points 100 rupees ప్రాఫిట్ అంటే ఒక్క లాట్ తీసుకున్న 35 into 100 అంటే 3500 rupees ఒక్క లాట్ మీద ప్రాఫిట్ వస్తుంది. ఇక్కడ బుక్ చేసేసుకోవచ్చు. సో ఇక్కడ వరకు వెయిట్ చేయి, ఇక్కడ వరకు వెళ్ళాల్సిందే, మన ఈ లెవెల్ వరకు టచ్ చేయాల్సిందే. బట్ ఇక్కడంతా టచ్ చేయలేదు, కిందకి ఇక్కడ బ్రేక్ చేసింది. అయినా నేను బ్రేక్ చేసినా కూడా మనం ఉండకూడదు, ఇక్కడ వరకు వెళ్ళాల్సిందే కాబట్టి కొంచెం వెయిట్ చేద్దాం. పోనీ ఇది బ్రేక్ చేసినా మళ్ళీ సెకండ్ టైం ఏమైనా బ్రేక్ చేసిందా, ఫుల్ బ్యాక్ తీసుకొని మళ్ళీ బ్రేక్ చేసినా మనకు ఆ ఫుడ్ సైడ్కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఒక్కసారే కాబట్టి మనం వెయిట్ చేయాల్సింది. మళ్ళీ ఈ లెవెల్ని కింద నుంచి పైకి బ్రేక్ చేసి పైకి వెళ్ళే ఛాన్సెస్ కనపడుతున్నాయి. సో మనం ఇక్కడ వరకు వెళ్ళాలి కంపల్సరీగా. కాబట్టి ఇక్కడ కూడా ఒక చిన్న ట్రేడ్ ప్లాన్ చేశాను కూడా మనమడి చిన్న ట్రేడ్ నేనైతే ప్లాన్ చేశాను. సో ఎవరైనా మామూలుగా అయితే ప్లాన్ చేయొచ్చు, నో ప్రాబ్లం. పోతే 20 points పోయేది ఏం లేదు. మన లెవెల్ దగ్గర మనం పర్ఫెక్ట్గా మనం అనుకున్న స్ట్రాటజీ ప్రకారం పర్ఫెక్ట్గా తీసుకుంటే అది వస్తే వచ్చింది, లేదంటే లేదు. సో 107 points అంటే అప్రాక్సిమేట్లీ ఒక 50 points 40 to 50 points ఒక చిన్న స్మాల్ ట్రేడ్ వచ్చింది. నెక్స్ట్ దగ్గర టచ్ చేసి ఇది వరకు వెళ్ళిపోయింది. సో అంటే మన లెవెల్ని రెస్పెక్ట్ చేసింది. మన లెవెల్ నుంచి మనకి ఏం చేసింది, రిజెక్షన్ వచ్చింది. దట్టు ఫస్ట్ ఒక్కసారి రిజెక్షన్ కాదు, అక్కడ మనకి బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఫస్ట్ టైం రిజెక్షన్ వచ్చింది,
మళ్ళీ రిజెక్షన్ వచ్చింది. 1 మినిట్ క్యాండిల్స్ 1 మినిట్ టైం ఫ్రేమ్లో చూస్తే ఇక్కడ రిజెక్షన్స్ బాగా కనపడతాయి. కాబట్టి నెక్స్ట్ రెడ్ క్యాండిల్ మంచి క్యాండిల్ వేసింది కాబట్టి ఇమీడియట్లీ ఇక్కడ మనం సెల్ సైడ్ ట్రేడ్ తీసుకోవచ్చు. సెల్ సైడ్. సో నెక్స్ట్ ఇమీడియట్లీ సెల్ సైడ్ ట్రేడ్ తీసుకుంటే సో ఆప్షన్ చార్ట్లో మెయిన్ చార్ట్లో 40 పాయింట్స్ కోల్ 40 పాయింట్స్, మెయిన్ చార్ట్లో ఆప్షన్ చార్ట్లో 20 పాయింట్స్, మెయిన్ చార్ట్లో 40 పాయింట్స్ కోల్ తీసుకున్నాం ఇక్కడ వరకు. సో ఇక్కడ వరకు మనము ఇక్కడికి వచ్చి రెస్పెక్ట్ చేస్తూ ఉంది, బ్రేక్ చేయలేదు. సో ఇక్కడ క్లోజ్ చేసేస్తామంటే 84 పాయింట్స్ 85 పాయింట్స్ అంటే ఒక 40 పాయింట్స్ వచ్చి ఉంటాయి. సరే వెయిట్ చేస్తాం, కొంచెం పెద్ద టార్గెట్ అవసరమైతే స్టాప్ లాస్ని కాస్ట్ పెట్టేసుకొని వెయిట్ చేస్తామంటే ఇక్కడ బ్రేక్ చేసింది. సో బ్రేక్ చేసింది కాబట్టి నెక్స్ట్ లెవెల్ వరకు నేను కళ్ళు మూసుకొని వెయిట్ చేయడమే. ఇక్కడ వరకు కావాలంటే టార్గెట్ని ఇక్కడ ఫిక్స్ చేసుకుని ఈ లైన్ వరకు దగ్గర ఫిక్స్ చేసుకుని కూర్చోవడమే. కాస్ట్ స్టాప్ లాస్ని కాస్ట్ పెట్టడం, టార్గెట్ని ఇక్కడ ఫిక్స్ చేసేసి పక్కకి వెళ్ళిపోండి. ఆటోమేటిక్గా ఫుల్ అయితే టార్గెట్ కొడుతుంది లేదా కాస్ట్ కొడుతుంది. ఆల్రెడీ ఒకటి మంచి ప్రాఫిట్లో ఉన్నాం, ఇంకోటి కూడా చిన్న ప్రాఫిట్. సో 3 ట్రై చేస్తే 203 పాయింట్స్ అంటే 100 పాయింట్స్ వచ్చాయి మెయిన్ చార్ట్లో. ఆప్షన్ చార్ట్లో మెయిన్ చార్ట్లో 203 అంటే మంచి ట్రేడ్ వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ నుంచి రిజెక్షన్ వచ్చింది, మంచి పిన్ బార్ కూడా ఇస్తుంది. అంటే ఇక్కడ నుంచి అబ్జర్వ్ చేసుకోవాలి మళ్ళీ. సో ఇక్కడ నుంచి రిజెక్షన్ వచ్చింది కాబట్టి మనము ఇక్కడ అబ్జర్వ్ చేసుకోవాలి. మళ్ళీ మనకు కాల్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. పిన్ బార్ సో ఆప్షన్స్లో చూస్తే ఇక్కడ మంచి గ్రీన్ క్యాండిల్ పడి ఉంటుంది కాబట్టి వెయిట్ చేద్దాం. మళ్ళీ పుల్ బ్యాక్ అని వస్తుందా, మళ్ళీ పుల్ బ్యాక్ వచ్చింది, మళ్ళీ మంచి క్యాండిల్ వేసింది. సో ఇక్కడ మనము ఇక్కడ ఒక ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయొచ్చు. అవసరమైతే ఈ క్యాండిల్ ఓపెన్ రన్నింగ్లో కూడా కొంచెం తీసుకోవచ్చు. సరే మనకి కన్ఫర్మేషన్ కావాలి కాబట్టి మనకి క్లోజ్ చేయనివ్వండి. 40 పాయింట్స్ మెయిన్ చార్ట్లో, ఆప్షన్ చార్ట్లో ఒక 30 పాయింట్స్. ఇక్కడ చూస్తే మనకి 120 పాయింట్స్ అంటే ఒక 50 to 60 పాయింట్స్ వచ్చింది. అది కూడా కిందికి పైకి వెళ్ళింది కాబట్టి ఇది పెద్ద ట్రేడ్ కాదు, పెద్ద మనకి ఇది ఉండకపోవచ్చు. ఒకవేళ లేదు కాస్ట్ కూడా పెట్టుకోకుండా అట్లాగే ఎవరైనా వెయిట్ చేస్తామనంటే ఫైనల్గా టార్గెట్ రీచ్ అయ్యింది, వీడి వరకు వెళ్ళాలి. సో టార్గెట్ రీచ్ అయింది 200 పాయింట్స్ అంటే అప్రాక్సిమేట్లీ ఒక 100 పాయింట్స్ వచ్చి ఉండొచ్చు లేదా ఒక 70-80 పాయింట్స్ వచ్చి ఉండొచ్చు. క్లోజ్ చేసుకోండి. ఇది ఉంది ఇక్కడ ఒక మంచి ట్రేడ్ 1, 2, 3 ఇది స్మాల్ ట్రేడ్, ఒక స్టాప్ లాస్ కొట్టింది. సో ఎటు తీసుకున్నా నాకైతే ఇక్కడ కూడా ఒక ట్రేడ్ వచ్చింది. సో ఈ విధంగా ఈ లెవెల్స్ చాలా బాగా వర్క్ అవుతాయండి. మీరు చేయాల్సిందల్లా ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఒక డిస్క్రిప్షన్లో ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్ ఉంది, ఆ ఛానల్లో జాయిన్ అవ్వండి. మీకు 9:15, 9:20 కల్లా ఎటువంటి మనీ పే చేయాల్సిన పని లేదు. ఫ్రీ టెలిగ్రామ్ ఛానలే. నేను ట్రబుల్స్ ఫేస్ అయ్యి మార్కెట్లో ఒక స్ట్రాటజీ కనుక్కోవడానికి చాలా ఇయర్స్ పట్టింది. సో కనుక్కొని నేను సక్సెస్ అయినాను కాబట్టి ఇప్పుడు రివీల్ చేసి చెప్తున్నాను. ఎవరైనా ప్రాఫిటబుల్ కావాలి, నేను స్టాక్ మార్కెట్లో సక్సెస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు బాగా హార్డ్ వర్క్ చేయండి, బ్యాక్ టెస్ట్ చేయండి. సో మీరు ఎవ్రీడే బ్యాక్ టెస్ట్ అంటే ఎవ్రీడే మీకు లెవెల్స్ పంపిస్తాను. ఒక 1 మంత్ అబ్జర్వ్ చేయండి. 1 మంత్ అబ్జర్వ్ చేస్తే మీకు తెలుస్తుంది లెవెల్స్ వర్క్ అవుతున్నాయా, ఎలా లెవెల్స్ నుంచి తీసుకుంటే ఎలా ఉంటుంది. కావాలంటే ఆప్షన్స్లో కూడా వెరిఫై చేయండి. చేసి ఒక 1 మంత్ తర్వాత మీరు ట్రేడ్స్ తీసుకోండి. ఒక 1 లాట్తో ట్రై చేయండి. మెల్లమెల్లగా ప్రాఫిటబుల్ అవుతుందో లేదో తెలుస్తుంది మీకు. సో మీరు నమ్మండి. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రాఫిట్ని ఎప్పుడు కూడా మనకి 20 పాయింట్స్ ఎక్కడ కూడా మనకి స్టాప్ లాస్ పెడుతున్నాం. 20 పాయింట్స్ స్టాప్ లాస్ పెడుతున్నామంటే మనకి 1:2 మినిమం 1:2 ఉండాలండి. 1:2 రిస్క్ రివార్డ్ ఉండాలి. అంటే 20 పాయింట్స్ అండ్ మనం స్టాప్ లాస్ పెడుతున్నామంటే మనం అప్రాక్సిమేట్లీ 40 పాయింట్స్ మనకి డెఫినెట్గా తీసుకోవాలి. 40 పాయింట్స్ మినిమం. మనం ట్రేడ్ క్లోజ్ చేస్తున్నామంటే మినిమం 40 పాయింట్స్ ఉండాలి. మోర్ దాన్ 40 పాయింట్స్. 1:2, 1:3, 1:4 అంటే 40 పాయింట్స్, 60 పాయింట్స్, 80 పాయింట్స్, 100 పాయింట్స్, 120 పాయింట్స్ అట్లా ఎంత అవ్వాలి కానీ బట్ మినిమం 40 పాయింట్స్. 40 పాయింట్స్ కంటే తక్కువ మాత్రం క్లోజ్ చేయకండి. కాస్ట్ తీసేయండి, పర్లేదు, పోతే వెయిట్ చేయాలి. ఆ పేషెన్స్ కావాలి. ఇది మెయింటైన్ చేయకపోతే మనం ఎప్పటికీ మనము ప్రాఫిట్లో ఉంటాము. సో ఇది మేజర్ రిస్క్ రివార్డు కంపల్సరీగా మెయింటైన్ చేయాలి. సో ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటాను అందరికీ. సో మీరు ఫ్రీ టెలిగ్రామ్ ఛానలే, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. జాయిన్ అవ్వడానికి మీకు మనీ ఏం పడదు, ఫ్రీనే. సో జస్ట్ జాయిన్ అవ్వండి. మీరు చేయాల్సిందల్లా ఏంటంటే
ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని టెలిగ్రామ్లో జాయిన్ అయితే మార్నింగ్ 9:15 9:20 కల్లా మీకు ఈ లెవెల్స్ వస్తాయి. ఆ లెవెల్స్ డ్రా చేసుకోండి. డ్రా చేసుకుని ఒక 20 డేస్, ఒక 1 మంత్, ఒక 20 ట్రేడింగ్ డేస్ అంటే 1 మంత్ పడుతుంది. సో ఒక 1 మంత్ అబ్జర్వ్ చేయండి ఇలాగే. సో ఒక లెవెల్ని ఈ లెవెల్ని బ్రేక్ చేసిందంటే ఈ లెవెల్కి వెళ్తుంది, ఈ లెవెల్ని బ్రేక్ చేస్తే ఈ లెవెల్కి వెళ్తుంది, సో ఈ లెవెల్ని బ్రేక్ చేస్తే ఈ లెవెల్కి వెళ్ళాలి. సో ఇలా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఎలా ఉంటుంది, పుట్ ఏంటి, కాల్ ఏంటి అబ్జర్వ్ చేస్తే మీకు రిజల్ట్ అనిపిస్తేనే మీరు ట్రేడ్స్ తీసుకోండి. సో ఓకే, థ్యాంక్ యూ ఆల్.